ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద సంచలనం నమోదైంది. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. రాజకీయాలకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. రేపు 25వ తేదీన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. అసలు ఏ పార్టీలోనూ చేరడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కుటుంబంతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆయనకి చిరకాల స్నేహం ఉందంటూ విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. మరి ఈ సంచలనాత్మక నిర్ణయం వెనుక మతలబు ఏంటి? ఈ వివరాలు మరింతగా తెలుసుకోవడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో ఉన్నారు. వెంకట్, ఎందుకంటే వైసీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అంటే పార్టీకి రాజకీయాలను వదిలేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ట్వీట్లో దీనికి సంబంధించి వివరాలు మొత్తం కూడా క్లారిటీగా పెట్టారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా పూర్తిగా స్పష్టం చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారో, తన ప్రణాళిక ఏంటనే విషయం కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఏదంటే వైసీపీలో జగన్ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి, అతను ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా సెన్సేషనల్గా మారింది. స్టేట్ ఏమో కానీ ముందు ఏపీ పర్టికులర్ వైసీపీ పార్టీలో ఈ పరిణామం మాత్రం ఒక సెన్సేషన్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో అతను ఇంపాక్ట్ చూపించారు. జగన్ తర్వాత అతనే అన్నట్టుగా అనుకున్నారు. అటువంటి వ్యక్తి ఈవెన్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా అగ్రెసివ్గా చాలాసార్లు ఆయన కూటమి ప్రభుత్వం మాట్లాడడం కానీ, విమర్శలు చేయడం కానీ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇటువంటి తరుణంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇంకా 4.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఉంది. అంటే వాళ్ళు మళ్ళీ వైసీపీ మళ్ళీ ఎలక్షన్స్కి గేరప్ అయి పోటీ చేయడానికి 4.5 సంవత్సరాల టైం ఉంది. ఈ గ్యాప్లోనే ఈ విధంగా సెన్సేషన్ నిర్ణయం తీసుకోవడం, రాజకీయాన్ని తప్పుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించడం అనేది అందరిలోనూ ఒక ఆసక్తిని అయితే రేపుతుంది. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎటువంటి పరిణామాలు ఆయన్ని ఈ విధంగా తీసుకుని రాజకీయాల నుంచి తప్పుకునేలా చేసే అనే అంశాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారాయి. ఒకసారి మనం ట్వీట్ ద్వారా ఆయన ఏం కోట్ చేశారు ఏంటంటే ఒకసారి మనం చూసినట్లయితే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు, వేరే పదవులో, ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించో రాజీనామా చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. జనరల్గా ఎవరైనా రాజీనామా చేస్తే నెక్స్ట్ వేరే స్టెప్ తీసుకుంటారు, వేరే పార్టీకి వెళ్తారు ఏదో అని అనుకుంటుంటారు. బట్ ఇక్కడ ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఏ రాజకీయ పార్టీలో చేరను అని చాలా క్లియర్ కట్గా స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తనది పూర్తిగా వ్యక్తిగతం అంటున్నారు. ఎలాంటి ఒత్తిడి లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు, ఎలాంటి ఒత్తిడి లేవు, ఎందుకంటే ఒత్తిళ్లు ప్రభావితం అంటే రీసెంట్ టైమ్స్లో మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు అఫ్కోర్స్ గతంలో వాళ్ళు తప్పులు చేశారని కేసులు నమోదవటం కానీ, జైలుకి వెళ్ళటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో మేబీ అలా అనుకుంటారేమని ఆ ఛాన్స్ లేకుండా ఎలాంటి ఒత్తిడి లేవు, ప్రభావితం లేదు అంటూ ఎవరు ప్రభావితం చేయలేదు. తన వ్యక్తిగత నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. ఎందుకంటే వైఎస్ కుటుంబంతో ఆయనకున్నటువంటి రిలేషన్ అందరికీ తెలిసిందే. చాలా క్లోజ్ అసోసియేట్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంతా క్లోజ్గా ఉన్న వ్యక్తి. అందుకని ఆ విషయం కూడా మెన్షన్ చేశారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడికి అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారత గారికి సదా కృతజ్ఞతని అని కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా ఆయన సన్నిహితంగా ఉంటారు. ఈవెన్ పార్టీ విషయాలతో పాటు కూడా కుటుంబ విషయాలు కూడా ఆయన షేర్ చేసుకుంటున్న పరిస్థితి, ఆ విషయం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఇది ఒక కీలకమైన ఆస్పెక్ట్గా మనం భావించాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఆయన కష్టకాలంలో ఉన్న విషయం తెలిసింది. ఎందుకంటే చాలా దారుణంగా 150 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి 2024 వచ్చేసరికి 11 సీట్లు పడిపోయారు. ఎంత టిపికల్ సిచ్యువేషన్లో ఉన్నారో మనందరికీ తెలిసిందే. సో ఆ పాయింట్ని రైజ్ చేస్తూ జగన్ గారికి మంచి జరగాలి ముందు అనే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశాననే పాయింట్ కూడా చెప్పడం జరిగింది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా రాష్ట్రానికి కానీ కేంద్రానికి మధ్య మొత్తం ఆయన కనుసన్నలోనే, ఆయన ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగానే జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. అంత ప్రభావం చూపించారు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం, టీడీపీతో రాజకీయంగా విభేదించాను, కానీ చంద్రబాబు గారి కుటుంబంతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు అని చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే టీడీపీతో అఫ్కోర్స్ ఆయన ఫస్ట్ నుంచి కూడా టీడీపీని వ్యతిరేకిస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం పార్టీని సైద్ధాంతిక పరంగా వ్యతిరేకించని తప్పించి చంద్రబాబు కుటుంబంతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవనే విషయాన్ని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అంటూ ఒక పెద్ద విషయాన్ని మెన్షన్ చేశారు. జనరల్గా పవన్ కళ్యాణ్ ఎవరు
పర్టికులర్గా వెంకట్ ఇది చాలా షాకింగ్ స్టేట్మెంట్గా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ తోటి చిరకాల స్నేహం అంటే మరి ఇన్నాళ్ళు చేసినటువంటి హ్యూమిలియేషన్, దాదాపు 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అన్నటువంటి స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా ఇచ్చింది విజయసాయి రెడ్డి గారే అంటారు. మరి అది ఎలా తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ ఇక్కడ మొత్తం ఆయన చేసిన ట్వీట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా దీన్నే మనం భావించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని. అంటే గత 10 ఏళ్ళుగా ఆయన పార్టీ పెట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా మేబీ విజయసాయి రెడ్డి గారు చాలా అంటే చాలా ఓపెన్గా విమర్శించడం కానీ, చాలా తిట్టడం కానీ, అంటే కొంచెం దుర్భాషలాడటం కానీ, విమర్శించడం కానీ చేసిన పరిస్థితి ఉండేది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ. అని ఆల్ ఆఫ్ ఎ సడన్ రాజీనామా చేసే సమయంలో ఆయనతో నాకు చిరకాల స్నేహం ఉంది అని అంటే మాత్రం చాలా నిజంగానే అందరినీ ఆశ్చర్యం గురి చేస్తుంది. ఇంత ర్యాపో ఎప్పుడుందో వాళ్ళకి, ఎందుకన్నారు ఈ మాట అంటే ఇండైరెక్ట్గా ఏదన్నా నెక్స్ట్ ఒకవేళ మనసు మార్చుకో నెక్స్ట్ ఏదన్నా అంటే మేబీ రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల పాటు కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదైనా రీఎంట్రీకి అవకాశం ఏమైనా ఉంటే మీరంటున్నటువంటి పాయింట్ తోటి ఏకీభవించినట్లయితే ఆయన చంద్రబాబు నాయుడు కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ తోటి చిరకాల స్నేహం అనేది ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపు ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలని చెప్పారంటే ఈ మూడు కలుపుకుంటే రాజకీయాల్లో ఉండను అని చెప్తూనే రేపొద్దున కూటమిలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవాలా? రైట్, ఆయన చేసిన ట్వీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అటువంటి ఆస్పెక్ట్ కూడా ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేక ధన్యవాదాలు మోదీకి, అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఆయన ఒక కోట్ చేయడం జరిగింది. చంద్రబాబుతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు చంద్రబాబు కుటుంబంతో అని అన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక వ్యక్తులు. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో, ఎన్డీఏ గవర్నమెంట్ నిలబట్టడంలో చంద్రబాబు నాయుడు ఎంత కీలక పాత్ర వహించారు, ఏపీ నుంచి ఎంపీలు ఎంత ప్రాధాన్యత వహించారో అందరికీ తెలిసిందే. సో వీళ్ళ ముగ్గురిని కోట్ చేస్తూ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో నాకు చాలా మంచి స్నేహం ఉందంటూ, చాలా చిరకాలంగా స్నేహంగా ఉన్నామంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్ కూడా ఖచ్చితంగా ఈ నలుగురు కూడా ఎన్డీఏలో కీలకమైన వ్యక్తులు భావించారు. వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు కేంద్రంలో అమిత్ షా, మోదీ చాలా పెద్దవాళ్ళు ఉండొచ్చు, బట్ అది నిలబట్టడానికి వీళ్ళిద్దరు మాత్రం చాలా కీ పాయింట్ ప్లే చేశారు, పైవటల్ రోల్ ప్లే చేశారు కాబట్టి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. సో వీళ్ళ నలుగురిని కోట్ చేస్తూ ఆయన చెప్పాడంటే మేబీ అది కూడా అటు ఉండే అవకాశం ఉంటుందో. మేబీ ఆల్ ఆఫ్ ఎ సడన్ త్వరగా అంటే ఎట్ ది ఎర్లియస్ట్ జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా టైం తీసుకున్న తర్వాత జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ కూడా ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ భవిష్యత్తులో నేను వ్యవసాయం చేసుకుంటాననే మాట కూడా చెప్పడం జరిగింది. సో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్తూ ఆ ట్వీట్ ఎండ్ చేయడం జరిగింది. సో విజయసాయి రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ఎంతో అగ్రెసివ్గా ఉంటారు, అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. టీడీపీని, జనసేన కానీ ఎన్నోసార్లు దుర్భాషలో ఎంత బాగా చాలా పదునైన పదజాలంతో విమర్శించిన దాఖలా కూడా మనకు చూసాం. సో అటువంటి వ్యక్తి ఒక్కసారిగా రాజకీయం తప్పుకుంటూ వైసీపీ నుంచి అంటే వైసీపీ రాజీనామా చేయడం ఒక విషయం, అసలు రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నారని మెన్షన్ చేయడం అనేది కూడా చాలా లాస్ట్ టైం చూసాను దాదాపుగా. ఇన్ఫాక్ట్ ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒక 1 వీక్ బ్యాక్ కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అంటూ చాలా ఘాటుగా ఆయన విమర్శించారు అన్నటువంటి ప్రెస్ మీట్ కూడా మనం చూడడం జరిగింది. బట్ ఆల్ ద సడన్ కేవలం వారం రోజుల్లోనే దట్టు ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే నారా లోకేష్ కావచ్చు దావోస్ పర్యటనలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనలో, ఆయన శాఖకు సంబంధించి పనుల్లో ఉంటే ఇంత సడన్గా విజయసాయి రెడ్డి, ఇప్పటిదాకా విమర్శించినటువంటి విజయసాయి రెడ్డి ఆల్ ద సడన్ నేను రాజీనామా చేస్తున్నాను అనడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రాజీనామా ప్రకటన అంటే ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు? నిజంగా మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సెప్ట్ ఫస్ట్ మంత్ మినహాయించి నెక్స్ట్ వైసీపీ నేతలు అందరూ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ మీద విమర్శలు చేసిన పరిస్థితి చూస్తున్నా. పర్టికులర్గా విజయసాయి రెడ్డి అప్పటికప్పుడు అఫ్కోర్స్ ఆయన వ్యక్తిగత అంశాలు కొన్ని బయటకు వచ్చి కొంత వివాదానికి దారితీసినప్పుడు కూడా అతను కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో కానీ, లేదా దాని మీద విమర్శలు చేయడంలో కానీ ఎక్కడ తగ్గలేదు. తనదైన స్థాయిలో తనదైన పందాలో చంద్రబాబుని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ని కావచ్చు విమర్శిస్తూనే ఉన్నారు. అటువంటి వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ విధంగా 6 నెలల గ్యాప్లో, కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల గ్యాప్లోనే ఇది ఎంత ఒక చాలా కీ డెసిషన్ తీసుకోవడం అనేది కూడా ఎవరు నమ్మలేకపోతున్నారు. సో అఫ్కోర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నేతలకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ పర్టికులర్గా వైసీపీలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఇది పెద్ద షాక్గానే భావించాల్సిన అవసరం ఉంది. అండ్ ఏ ఉద్దేశంతో, ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా, లేదంటే ఏ ఉద్దేశంతో ఆయన ఆ విధంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు? జగన్కి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా, అందులో పార్టీ చాలా కష్ట సమయంలో ఉన్నది, 11 సీట్లలో పరిమితమై ఉన్నవాళ్ళు కూడా ఉంటారో లేదో అనే పొజిషన్లో ఉంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలు చాలామంది జనసేనకు కావచ్చు, టీడీపీ కావచ్చు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పార్టీ చాలా విపత్కర పరిస్థితులు ఉన్న సమయంలో రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి ఈ విధంగా రాజీనామాలు చేయడం, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పవన్